ఫంక్షన్స్ అంటే సింపుల్‌గా ఒక రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్. అండ్ ప్రతి ఫంక్షన్‌కి నేమ్, ఇన్‌పుట్స్ అండ్ అవుట్‌పుట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా ఇది. అండ్ ఇది మనం వాడాలి అనుకుంటున్న ప్లేస్‌లో జస్ట్ నేమ్‌తో కాల్ చేస్తాం. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. అండ్ మీకు తెలిసినది మళ్ళీ చెప్పి మీ టైం వేస్ట్ చేయను. సో, ఇప్పుడు మీకు తెలియని ఫంక్షన్ యొక్క అనాటమీని చెప్తాను. వేరియబుల్స్ అనేవి స్టాక్‌లో స్టోర్ అవుతాయని మనకు తెలుసు. సో, అలానే ఒక ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ కూడా స్టాక్‌లో ఒక స్టాక్ ఫ్రేమ్‌గా యాడ్ అవుతది. అండ్ వాటితో పాటు ఆ ఫంక్షన్ యొక్క ఇన్‌పుట్స్ అండ్ ఆ ఫంక్షన్ కోడ్‌లో ఉన్న వేరియబుల్స్ కూడా అదే ఫ్రేమ్‌లో స్టోర్ అవుతాయి. వన్స్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి రిటర్న్ అయిపోయాక ఈ స్టాక్ నుండి ఈ ఫ్రేమ్ రిమూవ్ అయిపోద్ది. అండ్ మెమరీ ఫ్రీ అయిపోద్ది. మన మొబైల్‌లో రీసెంట్‌లీ యూజ్డ్ యాప్స్ ఉంటాయి కదా! అవి కూడా ఇలానే స్టాక్‌లా స్టోర్ అవుతాయి. ఇఫ్ నువ్వు యూజ్ చేయని యాప్స్‌ని క్లోజ్ చేయకపోయినా లేదా ఎక్కువ యాప్స్‌ని ఒకేసారి ఓపెన్ చేసి ఉంచినా కూడా మన ఫోన్ అనేది హ్యాంగ్ అవుద్ది. ఎందుకంటే మనం యూజ్ చేయని యాప్స్ కూడా మెమరీని యూజ్ చేసుకుంటున్నాయి. వన్స్ యాప్స్‌ని క్లోజ్ చేస్తే మన మెమరీ ఫ్రీ అయిపోద్ది. సేమ్ అలానే ఒక ప్రోగ్రామ్‌లో మనం యూజ్ చేయని అండ్ యూజ్ చేయడం అయిపోయిన వేరియబుల్స్ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయినంత వరకు ఉండిపోవడం వల్ల మెమరీ అనేది వేస్ట్ అవుద్ది. సో, అందుకు ఫంక్షన్స్‌ని వాడుతాం. ఇఫ్ మీకు ఫంక్షన్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి అండ్ ప్రాక్టీస్ చేయడానికి ప్రాబ్లమ్స్ కావాలి అంటే ఫంక్షన్ అని కమెంట్ చేయండి. నేను మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను.